హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ పర్ఫెక్ట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నా. ఏంటా అనుకుంటున్నారా? ఎగ్ చపాతీ అనమాట. టేస్టే కాదు, చాలా మంచిదండి హెల్త్కి. ఎగ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి హెల్తీ స్నాక్గా కానీ లేదంటే పిల్లలకి బ్రేక్ బాక్స్లో కూడా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ప్రోటీన్స్ కూడా ఎక్కువగా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఈ ఎగ్ చపాతీని పిల్లలకు ఒక్కసారి బ్రేక్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీకి బట్టి మీరు పిండిని అయితే తీసుకోవచ్చు. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొంచెంగా వాటర్ వేస్తూ మనం చపాతీ కోసం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. చపాతీ కోసం మెత్తగా ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఈ ఎగ్ చపాతీ కోసం కూడా మెత్తగా ఉండేలాగా స్మూత్గా కలుపుకోండి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చెయ్యి కంటకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం కలిపేసుకున్న చపాతీ ముద్దని ఒక పక్కన పెట్టేయండి ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు మనము ఆమ్లెట్ కోసం రెడీ చేసుకుందాం. మిక్స్ని ఒక గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ అలాగే కొంచెం అంత పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ముందు బాగా మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మీరు ఎన్ని ఎగ్ చపాతీలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్ చపాతీలు చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ని అయితే బీట్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువగా కూడా చేసుకోవచ్చండి. ఎగ్స్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. స్పూన్తో బాగా కలిపేస్తే బాగా మిక్స్ అయిపోతుంది. మనం బాగా ఫ్లఫీగా కలుపుకుంటే చపాతీ కూడా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఎగ్స్ బీట్ చేయకముందే సాల్ట్ అన్నీ కూడా ఆనియన్ ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేశారనుకోండి, ఎగ్స్ బీట్ చేసిన తర్వాత అంతా తొందరగా కలిసిపోతుంది. లేదంటే మధ్యలో సాల్ట్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువలాగా ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్ బీట్ చేసిన మిక్స్ కూడా కలిపేసుకున్నాం కదా. ఇంకో పక్క అయితే చపాతీ మిక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న ఉండల్లాగా మీరు ఏ సైజులో అయితే చపాతీ చేయాలనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ లాగా చేసేసుకోండి. అంతా కూడా బాల్స్ లాగా చేసేసుకొని ఇప్పుడు మనము చపాతీలాగా పాముకోవాలన్నమాట. నార్మల్గా చపాతీ ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా హెల్తీగా పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు షేర్ చేసిన కామెంట్స్ వల్ల మరికొంతమంది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అందుకని ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలా రౌండ్ షేప్లో చపాతీని అయితే పామేసుకొని చపాతీ కోసం ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కాలండి. బాగా వేడిగా ఉంటేనే మనకి చపాతీ అనేది పొంగుతుందన్నమాట. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటేనే ఈ ఎగ్ చపాతీకి టేస్ట్ అయితే బాగుంటుంది. మనం చేసుకునే నార్మల్ చపాతీలాగా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి. ఒకవైపు ఇంకా ఆయిల్ అంటిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. అప్పుడు రెండో వైపు కూడా ఆయిల్ అంతా కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బీట్ చేసుకుని ఆమ్లెట్ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిక్స్ని కూడా ఇలా చపాతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోకుండా చుట్టూ స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈలోపు కింద వైపు అంతా కూడా కుక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఆమ్లెట్ మిక్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఆమ్లెట్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఒకవైపు బాగా కాలింది అన్న తర్వాత మెల్లిగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. పైన ఆమ్లెట్ మిక్స్ అనేది కిందకి అంటే రేకు మీదే పడేటట్టు నెమ్మదిగా టర్న్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. మీరు గబగబా తిప్పేస్తే చుట్టూ కూడా తుల్లిపోతుందన్నమాట. నెమ్మదిగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఉంచేయండి. కింద వైపు కూడా మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి బాగానే ఫ్రై అవుతుంది. మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఆమ్లెట్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను ఇక్కడ 2 వరకు చేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ దేనికైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మనము ఎన్ని ఎగ్ చపాతీలైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూడటానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. దీన్ని ఇలా డైరెక్ట్గా చపాతీ లాగైనా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి చపాతీ రోల్స్ లాగా చుట్టి కూడా ఇవ్వచ్చు అనమాట. పిల్లలు ఎలా ఇష్టంగా తింటే అలా అయితే ఇవ్వచ్చు. ఇందులో మీరు వెజిటేబుల్స్ ముక్కలు ఏవైనా వేసుకోవాలన్నా సరే ఈ ఆమ్లెట్ మిక్స్లో వేసుకొని తినిపించవచ్చు పిల్లలకి. కానీ ఇలా అయితే ఎక్కువ ఎగ్ క్వాంటిటీ వెళ్తుంది కదా, ప్రోటీన్ అనమాట. అలాగే గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇంట్లోనే హెల్తీగా హైజెనిక్గా పిల్లలకి ఒక స్నాక్ ఐటెం చేసిన వాళ్ళం అవుతాము. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎక్కువసేపు పిల్లలు ఆకలి అనకుండా కూడా ఉంటారనమాట. కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎగ్స్ అనేసరికి కొద్దిగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది కదా, అందుకని ఇలా చపాతీలోకి ఎగ్ లాగా ట్రై చేయండి. దీనికోసం అయితే మనం కర్రీ ఏమీ ప్రిపేర్ చేయవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. దీనికోసం కర్రీ చేయాలి, చట్నీ చేయాలి అనే ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎలా వచ్చింది, నేను చేసిన ప్రాసెస్ ఇదేనా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను, అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది. కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఎగ్ చపాతీ అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.